ఓకేనా. అమెరికాలో జనరల్ మెకార్థర్ అనే అతని గురించి రీడర్ డైజెస్ట్ లో ఒక స్టోరీ వచ్చింది. ఎప్పుడు 70s ఎప్పుడో మన గురూజీ చదివి మనకి చెప్పారు. అదేమిటంటే హీ బికేమ్ ఏ ఆర్మీ జనరల్ ఇన్ 30s ఓన్లీ. 30 years 35లోనే హీ బికేమ్ ఏ ఆర్మీ జనరల్. ఇప్పుడు మన భారతదేశంలో ఆర్మీ జనరల్ కావాలంటే ఎప్పుడు అవుతారు? 50+. 55 తర్వాతే. ఎప్పుడు 55 లోపల ఎవడు కాలేదు. 56, 57 అంటే 1 or 2 years కంటే ఉండరు ఎవరు. హౌ క్యాన్ ఏ పర్సన్ బికమ్ ఎన్ ఆర్మీ జనరల్ అట్ ద ఏజ్ ఆఫ్ 30-35? వెనక స్టోరీ చూస్తే తను గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న ఆర్మీ ఆఫీసర్. యుద్ధం వచ్చింది, అతన్ని యుద్ధానికి రమ్మన్నారు. వెళ్ళేటప్పుడు భారత్ ఏం చెప్పాడంటే, చూడు నేను యుద్ధానికి పోతున్నాను, చూడు చెప్పడం కూడా ఆయన డౌట్ఫుల్గా చెప్పాడు, నేను వస్తానో రానో డౌట్ అన్నాడు. కాబట్టి మన బిడ్డను నువ్వు మంచి జనరల్ చేయాలా అని ఒక విజన్ ఇచ్చాడు. ఆమె ఏమనుకున్నది, ఎస్ నేను నా కొడుకుని ఎట్లయినా సరే ఆర్మీ జనరల్ చేయాలని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమన్నది, నా గర్భంలో ఒక ఆర్మీ జనరల్ ఉన్నాడు అని. బిడ్డ ఉన్నాడు కాదు, ఆర్మీ జనరల్ ఉన్నాడు అని ఉంది. పుట్టిన తర్వాత వాడిని ఏ జాన్ యూఆర్ ఏ జనరల్ అని చెప్తుంది. వాడు ఎల్కేజీ యూకేజీకి ఎట్లా పోతున్నాడు, జనరల్ లాగా పోతున్నాడు. వాడు మనసులో ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే అది కొన్ని రోజులకు హయ్యర్ క్లాస్ వచ్చాడు, అదే అయ్యాడు. ఎన్సిసి ఇటుంటాయి కదా, ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ పాస్ అవుతూ చేరి ఈ బికేమ్ ఆర్మీ జనరల్ ఇన్ 30s ఓన్లీ. ఇట్ ఈస్ ద విజన్ గివెన్ బై ద మదర్ ఎంత స్ట్రాంగ్గా హోల్డ్ చేసిందంటే, మా హస్బెండ్కి నేను ఇచ్చాను మాట, నా కొడుకుని ఎట్లయినా నేను జనరల్ చేయాలి అని. కాబట్టి తల్లి యొక్క విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిడ్డ కూడా అంత స్ట్రాంగ్గా తయారవుతాడు. దానికి ఏం చేయాలనేది మనకి నేర్చుకుంటాం క్లాస్లో, అర్థమైందా? కాబట్టి ఇది చాలా ఇన్స్పైరింగ్గా, ఇది మన SSB క్లాస్లో కూడా చెప్తాం, ఆ విజన్ క్లాస్లో, అర్థమైందా? సో అందుకని ఇది ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ అన్నమాట. ప్రపంచంలో తల్లి గన ఎంత మంచిగా స్ట్రాంగ్ విజన్ పెట్టుకుంటే ఇట్ విల్ మేనిఫెస్ట్ అవుతుంది. ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆ చైల్డ్లోనే ఆ శక్తి వస్తుంది మనకు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఒక స్ట్రాంగ్ విజన్ పెట్టుకొని ఒక గొప్ప దేశ పౌరుణ్ణి, ప్రపంచ పౌరుణ్ణి తయారు చేయాలి. అది మన విజన్. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. జయ గురుదేవ్. థ్యాంక్ యూ.